మీరు నిన్నొకటి అలిగేషన్ చేశారు. అధికారులు ఇంకా కూడా బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉన్న అధికారులు చేస్తున్నటువంటి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని. హైడ్రా చెప్పకుండానే వాళ్ళు నోటీస్ ఇస్తారా? మార్కింగ్ చేస్తారా? మనం చూస్తున్నాం ఆర్‌బీఎక్స్ అని మార్కింగ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో హైడ్రా కూల్చేసిన ఘటనలున్నాయి. హైడ్రా మూసి సెపరేట్ అయినప్పటికి కూడా. సో, వాళ్ళ పైనుంచి వచ్చిన ఆదేశాలే వాళ్ళు పాటిస్తారు తప్ప వాళ్ళకి తెలియకుండా ఆర్‌బీఎక్స్ అనేటువంటిది మార్కింగ్ ప్రభుత్వం చెప్పుకుంటూ ఇస్తున్నారా? వీళ్ళు బీఆర్ఎస్ అనుకూలమైనటువంటి అధికారులా మార్కింగ్ చేసిన వాళ్ళు? మీరు ఆర్‌టీవీకి ఒక వివరణ మీ ద్వారా ప్రజలకు తెలవాలి ఏందంటే, హైడ్రా వేరు, మూసి మూసీ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ఈజ్ వేరు. ఎల్బీనగర్ ప్రాంతంలో మార్కింగ్ చేసింది రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు. సో మీరు హైడ్రా రెండింటిని కంబైన్ చేయకండి. ప్రజలలో హైడ్రా అంటే ఒక భూతంలాగా ఏర్పడిపోయింది. సంపన్నుల యొక్క అక్రమ నిర్మాణాలు కూలగొట్టడం మంచిదే. జనవాడ నుంచి కొన్ని ఫామ్ హౌస్లంతా 111 జీవోని అత్యంత భ్రష్టు పట్టించి మిత్రులకి ఇల్లు కట్టించుకోవడానికి ఫామ్ హౌస్ కట్టించుకోవడానికి ఏర్పాటు చేసింది కేటీ రామారావు. వాటిని ఒకెత్తు పక్కన. కాబట్టి చాదరగట్లు మేము ఉండేది, ఒళ్ళుమలకి ఉండేది. రివర్ బెడ్లో మూసీ రివర్ బెడ్లోనే కూల్చడం అనేది ఒక ఎత్తు. సో మీరు హైడ్రా అండ్ మూసీ రివర్ ఫ్రంట్కి సపరేట్ పెట్టండి. ఎందుకంటే సామాన్య ప్రజలలో మధ్యతరగతి పేద కుటుంబాలలో ఒక భయాందోళన సృష్టించడం జరిగింది. హైడ్రా అంటే అది భూతంలో ఇక్కడ మా ఇల్లు ఏ రాత్రైనా కూలగొడతారు. మీరు మీరు వెళ్ళి చూడాలి అక్కడ, మీకు అప్పుడు అర్థమవుతుంది. రాత్రులంతా కూడా మహిళలు 10 మంది బ్యాచెస్ లాగా ఏర్పడి 10 గంటలు నిద్రపోకుండా ఉంటున్నారు. ఏ వచ్చే కారు వచ్చి ఆగినా, స్కూటర్ వచ్చి ఆగితే కూడా ఎవడొచ్చి బుల్డోజర్ వచ్చి మా ఇల్లు కూలగొడుతుందని చెప్పి భయంతో నివసిస్తూ ఉన్నారు. నా బాధ్యత ఏంటి అక్కడ పోటీ చేసిన వ్యక్తిగా? వాళ్ళకి ధైర్యం కల్పించాలా లేదా? వాళ్ళకి నమ్మకం కలిగించాలా లేదా? ప్రభుత్వం యొక్క నిజమైన లక్ష్యం ఏం చెప్పాలా లేదా? అది చెప్పినప్పుడు కొందరు అవగాహనలు చెప్తూ ఉంటారు, ఏదో ఇది ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఇదని. ప్రజలతో ఉన్నప్పుడే ప్రజలు కాంగ్రెస్ని ఆదరిస్తారే. ఈ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నన్ను దాటుకొని బుల్డోజర్ ముందుకు రావాలని. అసలు సుధీర్ రెడ్డి అక్రమాల గురించి కథలుగా చెప్తూ ఉంటారు ప్రజలు. అక్కడ ఎన్ని చెరువులని కబ్జాలు చేసిరా అతని అనుచరులు. సుధీర్ రెడ్డి అనుచరులు మూసీ రివర్ ఫ్రంట్లో కూడా అక్రమ నిర్మాణాలు చేసి క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ నడిపిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. సుధీర్ రెడ్డి వల్ల సుధపూసలాగా వచ్చేసి నన్ను దాటుకొని పోవాలంటే మాట్లాడు. ఎక్కడున్నావు నువ్వు? అక్రమ నిర్మాణాలు జరిగిందంత అత్యంత అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలు, చెరువులు, కుంటలు కబ్జాలు చేసినది బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ అనుచరులు, ఇంక్లూడింగ్ సుధీర్ రెడ్డి కూడా దాంట్లో భాగస్వామ్యమే. సుధీర్ రెడ్డి బాధ్యత ఏంది నీది? మార్క్స్ చేసినంత మాత్రం ఇల్లు కూలగొడతారా? ప్రజలకు ఎందుకు నువ్వు భద్రత కల్పిస్తలేవు? ఎందుకు ఆ భరోసా కల్పిస్తలేవు? మార్క్స్ చేసినంత మాత్రం వచ్చి ఇల్లు బుల్డోజర్ పెట్టి కూలగొడతారా? అట్లా అధికారం ఉందా? దానికి చర్చ అసలు. ఇప్పుడు రివర్ ఫ్రంట్ అనేది కూడా మీరు విదేశాలు తిరిగి వస్తే తెలుస్తుంది. నది ఒక చోట స్ట్రైట్గా పోదు కదా, ప్యారల్గా ఉండదు. అది కట్ తిరుగుతూ ఉంటుంది, టర్నింగ్స్ ఉంటాయి. ఒక చోట వెడల్పు ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది. నది నడిబొడ్డునే బస్ స్టాండ్ కట్టిరా గౌలిగూడలో, మరి అది ఎట్లా కట్టిర్రు? సో దాంట్లో ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రజలకు ముందు ఆ భయం తొలగించాలి. అది నా బాధ్యతగా పోయినాం. ఇప్పుడు సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు? కేటీఆర్ గిట దీంట్లో లబ్ధి అంటే ఈ ప్రజల యొక్క భయాందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇంకో మాట అడిగినారు, అధికారులంతా కూడా టీఆర్ఎస్ పార్టీ నియమించే అధికారులు ముఖ్యమంత్రిలో కోరడం జరిగింది, ముందు అధికారులను మార్చండి. నేను నీకు ఉదాహరణ చెప్పిన ఏ విధంగా అధికారి అక్కడ వచ్చి మాట్లాడినది. వాడు ఏ అధికారంతో చెప్తున్నాడు? ఒక సామాన్య గురువునికి అయ్యో కట్టుకున్న వీళ్ళు కూలగొట్టేస్తామనంటే ఎట్లుంటుంది? జస్ట్ ఇమాజిన్ మనిషి సైకాలజీ ఎట్లా పనిచేస్తుంది. సో ఈ అధికారులంతా కూడా చాలా మటుకు 10 సంవత్సరాల నుంచి అత్యంత అవినీతిపైన అధికారులందరూ కూడా ఇంకా అట్లాగే పనిచేస్తూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారు ముందు వాళ్ళపైన చర్య తీసుకోవాలి, మార్చాలి వాళ్ళని. సో కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క విధానం వేరుండే, కాంగ్రెస్ విధానం వేరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓపెన్గా అలౌ చేస్తుంది, ప్రొటెస్ట్ చేయనిస్తుంది. గతంలో గాంధీ భవన్కి వెళ్ళి బయటకు వెళ్ళనీయలేదు కదా. గాంధీ భవన్ గేట్ వేసి ప్రొటెస్ట్ అంటే కూడా గాంధీ భవన్ కూర్చొని ప్రొటెస్ట్ చేసిన అవసరం ఉండే. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు స్వేచ్ఛకు తిరగగలుగుతూ ఉన్నారు. ఇందిరా పార్క్లో ధర్నా చేసుకోవచ్చు బీజేపీ నాయకులు. సో కాంగ్రెస్ పార్టీ విధి విధానం ప్రజా పరిపాలన గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. సో అది వాళ్ళు చెప్పాలి కదా. సో ఇది ప్రభుత్వం కూడా చెప్పాలి. అందుకే అధికారులు మార్చినప్పుడు ఏమవుతుందంటే కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధి విధానాలు ఏంటి, ప్రజల కొరకు, ప్రజల పక్షాన, ప్రజల అభివృద్ధి కొరకే పనిచేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విధానం ఒకటవుతే, ప్రజల సొమ్మును కాజేసుకొని లబ్ధి పొంది భ్రష్టు పట్టించి లక్షలాది కోట్లు గడించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళ గురించి, వాళ్ళ విధానాలు ఏముండే అనేది వ్యత్యాసం కనబడాలి. అది కనబడాలంటే అధికారుల మార్పు కూడా కింది స్థాయి నుంచి పై వరకు కూడా జరగాలి. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.